కాదు. మళ్ళనేదో చెప్తా 1931లో జరిగినటువంటి క్యాస్ట్ సెన్సస్ ని ప్రధానంగా హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి నేను ఆ రిపోర్ట్ ను పరిశీలించడం జరిగింది. పరిశీలించినటువంటి సమయంలో మున్నూరు కాపు తెలగ అనేటువంటి క్యాస్ట్లకు సంబంధించి ఆ రోజుల్లో 9,50,000 పైచిలకు మంది అందులో చూపించడం జరిగింది. ఎప్పుడు 1931 దాంట్లో. అది ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం 4 లక్షలు పెరిగింది అనమాట. అంటే నేనేమంటున్నా, దాంట్లో ఇంకా యాడ్ అయి ఉన్నాయి కులాలు తెలియదు, కానీ ఆ రిపోర్ట్ ఉంది. దాదాపు 370 పేజీల రిపోర్ట్ అది. ఆ రోజు చేసినటువంటి తెలగ అంటే కాపు తెలగ ఉంటాయి కదా, అవి ఉంటాయి కదా, అందులో కలిసి ఉంటాయి. సో మరి దాంట్లో ఏమైనా కొన్ని బీదరు, ఆ తర్వాత ఔరంగాబాద్ ఈ ప్రాంతాలను తీసేసి కూడా చూసినప్పటికి కూడా ఎక్కడ 9 లక్షలకైతే తగ్గలేదు అది అందులో. సో మరి ఇప్పుడు వాళ్ళు పెరగకపోగా 2011 సంవత్సరం ఇది కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే నుంచి ఇటీవల రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వే వరకు అప్పర్ కాస్ట్ వాళ్ళు కొత్తగా 16 లక్షల మందికి జన్మనిచ్చారు. బీసీలు 50 లక్షల మంది చచ్చిపోయారు. ఇది కేసీఆర్ గా రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సర్వే. నిజం ఇది. కేసీఆర్ చేసినటువంటి సర్వేలో ఆయన ఒక లెక్కలు బయట పెట్టిండు. ఆ ద్వారా కేసీఆర్ బయట పెట్టిన దాంట్లో పావుల మందం కూడా బయట పెట్టలే. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో చేసినటువంటి సర్వే కాదు, చీట్ చేసింది. అసలు ఒకటే కాగితం టేబుల్ మీద పెట్టిరు, మండలి ఒకటే కాగితం టేబుల్ మీద పెట్టి ఇగో వీళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పిరు. ఎవరు ఎంతమంది ఎక్కడ ఉన్నారు కులాల వారీగా బయట పెట్టండి అని చెప్పి మేము చెప్తే లేదు 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 లేదని తప్పించుకున్నారు. అంటే క్లియర్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి గారికి కాస్ట్ సెన్సస్ అనేటువంటి టాపిక్ చాలా ఇరిటేటివ్ టాపిక్ ఆయనకి. అట్లా దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈ లెక్కలతోటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కనుక కాస్ట్ సెన్సస్ చేస్తే అసలు దొంగ ఎవడో బయటపడతాడు. ఈడ అసలు దొంగ ఎవడు అనేది బయటపడుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి క్యాస్ట్ సెన్సస్ లో ఏ లెక్క ఎవరు మేము 56.7% అంటున్నారు. సో బీహార్ లో 60% పైచీలకు వెళ్ళినారు. రేపు కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి లెక్కల్లో ఏ లెక్క అనేది పక్కగా బయటకు వస్తుంది కదా. ఏదైనా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి లెక్కను ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ఈ రోజు వరకు కూడా కోర్టులు కూడా అవే తీసుకుంటున్నాయి. మనం చేసినటువంటి లెక్కలను పరిగణలోకి తీసుకోవట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సర్వే అది అథెంటిఫిక్ సర్వే. నరేంద్ర మోడీ గారు ఆ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ క్యాస్ట్ సెన్సస్ నిర్ణయం ఏదైతే ఉందో ఇది మా కులాలనే కాదు, ఈ దొంగలను కూడా ఎవరనేది బయట పెడుతుంది. ఇప్పుడు ఇందులో దీన్ని బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఎవరనేది కూడా బయటకు వస్తుంది. ఆర్ కృష్ణయ్య గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్ లో.